చేసి నా ప్లాట్లో కూడా నాకు కూడా ఇది వస్తుందని ఎంక్రోచ్ వచ్చి మొత్తం నాది కూడా కన్స్ట్రక్షన్ చేస్తే నేను దీన్ని కలెక్టర్కి అప్లై చేసినాను. 10 నెలల క్రితం హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ ఉంటే నేను లేని చూసేసి నా ప్లాట్లో వెనక ప్లాట్ అయిన బత్తిన రజిత భాస్కర్ వాళ్ళు అక్రమంగా నా ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేసి నివసించున్నారు. ఇందుకు నేను కమిషనర్కు ప్లస్ కలెక్టర్కి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాను. వాళ్ళు ఫిర్యాదు చేస్తే లాస్ట్ ఇయర్ 10 నెలల కింద పట్టించుకోలేదు. ఎలక్షన్ల పిదప నేను జనగా కోర్టులో దాన్ని సబ్మిట్ చేశాను. కోర్టులో కేసు వేసాము. ఆ తర్వాత విధంలో హైకోర్టుకు పోయినాము డిస్మెంటల్ ఆర్డర్ కోసం. హైకోర్టులో అప్లై చేసినాము. హైకోర్టు వాళ్ళు కమిషనర్కు ఫిర్యాదు చేయమన్నారు. చేస్తే కమిషనర్కు నేను నా డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసినాను. కమిషనర్ పట్టించుకోలేదు. మళ్ళీ హైకోర్టు వాళ్ళు చర్య తీసుకోమని కోరుచున్నాం. బత్తిన్ భాస్కర్ రజిత వాళ్ళు కడితే నేను మున్సిపల్ కమిషనర్కు సిఐకి లెటర్ కంప్లైంట్ ఇచ్చినాను. ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఆర్డీఓకి ఇచ్చినాను, కలెక్టర్కి ఇచ్చినాను. వాళ్ళు పట్టించుకొని వేళ నేను హైకోర్టును ఆశ్రయిస్తే ఆ హైకోర్టు వాళ్ళు చర్య తీసుకున్నారు. అది జరుగుతున్న వాస్తవం. ఇప్పుడు నేను నా ప్లాట్ను నాకు హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాం. నా ఓపెన్ ప్లాట్ను నాకు హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాము. అక్రమంగా కట్టిన కన్స్ట్రక్షన్ డిస్మెంటల్ చేసి నా ఓపెన్ ప్లాట్ నాకు అప్పచెప్పమని నేను హైకోర్టును ఆశ్రయించినాను. ఫిర్యాదు చేయమన్నారు. కమిషనర్ చేస్తే కమిషనర్ 15 రోజుల నుంచి కాలయాపన చేస్తే మళ్ళీ నేను హైకోర్టును ఆశ్రయించినాను. హైకోర్టు 12వ తారీఖు నాడు తీర్పిస్తానని చెప్పినారు. హైకోర్టుకు రమ్మని చెప్పినారు కమిషనర్లు. వాళ్ళు వచ్చి నిన్న ఎంక్వైరీ చేసినారు. కమిషనర్ పేపర్లు కాగితంలన్నీ క్లియర్గా ఉన్నాయి, మేము చదివినాము, క్లియర్గా ఉన్నాయి, మేము కూడా స్టడీ చేసి హైకోర్టుకు రిపోర్ట్ రాస్తామని అన్నారు.